అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము. అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో, మెట్రో రైలు విషయంలో, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే, అది డిఫెన్స్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, జలశక్తి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 27సారి హరాజ్ పాటలు పాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము, యూనియన్ ఆఫ్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన, లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో, అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మీ కడుపు మంట మాకు తెలుసు, మీ దుఃఖము మాకు తెలుసు. మీ కడుపు మంట కోసమో, మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము. మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. ఎందుకు అని అంటే మీ బాధ, మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు. 10 సంవత్సరాలు మా కార్యకర్తల్ని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభను చూస్తే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు. ఏకాగ్రతతో, కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఒప్పందాలు చాలా